స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. మరి ఈరోజు ఇంకా మాట్లాడుతూ ఆఖరికి నా గొంతు కూడా ఈరోజు అయింది. రేపు ఒక్కటే రోజు మిగిలింది. దయచేసి మన్నించాలి. ఎవరిదైనా నా హాల్స్ ఉంటే ఒకటి ఇవ్వాలి. హాల్స్ అయితే సో ये हॉल था लवन लगता है మీ ముందరికి ఏ వార్డులో లేని ఒక అద్భుతమైన, నేను అద్భుతం అనుకుంటున్నా, విచిత్రంగా ఉంది. 2 పద్మావతులు మీ ముందరికి వచ్చారు. మరి ఒక్క పద్మావతి అంటే ఎమ్మెల్యేగా తీర్చిదిద్దారు మీరు. దానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. ఈ వార్డులో కోదాడలో ఇక్కడ లేనట్టు ఈ వార్డుకి 2 పద్మావతులు మీ ముందర వచ్చిందంటే ఇది ఎంత గట్టి వార్డో మీరు తెలుసు. ఏ వార్డులో కూడా తేడా వస్తే ఒప్పుకోము, కానీ ఈ వార్డులో అసలే ఒప్పుకోను. ఈ పద్మావతి రావాల్సిందే. మీ అందరి మీద తను అఫీషియల్ క్యాండిడేట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు మన శ్రేయోభిలాషం, నేను తప్పు పడ్డాను. బట్ దిస్ ఇస్ పొలిటికల్ వార్. మనకు మన కౌన్సిల్లో 35 మంది మన పార్టీకి చెందిన వాళ్ళు ఉండాలంటే మీరందరూ కూడా కేవలం హస్తం గుర్తు టికెట్ ఇచ్చిన వారికి మీరు ఓట్లేస్తే అది సాధ్యమే. ఇది మాకు తెలుసు కాబట్టి, వారు మంచి వాళ్ళు కాబట్టి, వాళ్ళ ఇంకెవరైనా క్యాండిడేట్స్కు స్వభావం మంచిగుంది కాబట్టి ఎవరైనా అటు ఇటు అని గుర్తుకు, హస్తం గుర్తుకు తప్ప వేరే గుర్తుకేస్తే ఇదే వార్డు కాదు, మొత్తం కోదాడ నియోజకవర్గానికి, మరి ముఖ్యంగా కోదాడ టౌన్కే పెద్ద ముప్పు చుట్టుకుంటుంది. ఎందుకు నా నుంచి మీరు మేడంకి 35లో ఒక్కటి ఏదన్నా రాకపోతే ఏమైతే రాకపోవచ్చు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం మనది, ముఖ్యమంత్రి గారు మనరు, కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు మన మంత్రులు, కాంగ్రెస్ మంత్రి, మన ఎమ్మెల్యే మీ పద్మావతి, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ మొత్తం లైన్లో ఆఖరి భాగం టౌన్కి అవసరం వచ్చిన వాళ్ళు కౌన్సిలర్స్. మంచి పనులు అందచేయాలంటే మా పార్టీ కౌన్సిలరే ఉంటే, రేపు కౌన్సిల్లో ఒక స్థానిక ఎమ్మెల్యేగా అందులో మీటింగ్లో ఉండడానికి నాకు అధికారం ఉంది. మా కౌన్సిలర్స్ అంటే చెయ్యి గుర్తు మీద నిలబెట్టిన క్యాండిడేట్ గెలిచొస్తే ఈ తీసుకొచ్చిన 1100 కోట్ల నిధులు మీ వరకు రావాలంటే ఈ కౌన్సిలర్స్ ద్వారా నేను ఇవ్వాల్సి వస్తుంది. గుర్తు చేసుకోండి, 35కు 35 మంది ఉన్నా అందులో ఏ ఒక్క కారు గుర్తు దురదృష్టవశాత్తు వచ్చినా లేదా వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వచ్చినా వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఏ పొద్దు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావద్దని గతంలో కూడా అన్నారు. దానికోసం పనులు చెయ్యరు,
కానీ డెఫినెట్ గా ఖరాబ్ మాత్రం చేస్తారు. వీళ్ళందరూ మంచిగా అందరు కౌన్సిలర్స్ వాటికి తీర్మానాలు ఇవ్వాలి. మీ ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకున్నాక నా బాధ్యత 2 బాధ్యత. ఒకటే బాధ్యత యాక్చువల్లీ ఒకటే బాధ్యత ఏముంటుందంటే, ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే ఆ నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యే కష్టపడి నిధులు తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడం. ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో, పట్టి విక్రమార్క గారి ఆశీస్సులతో, మన ప్రియతమ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో మనకి ఈరోజు కేవలం 2 ఏళ్లలో 1100 కోట్లు తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి దాంట్లో దాదాపు 600 కోట్ల వరకు కేవలం టౌన్ లో పనుల కోసమే తీసుకొచ్చాను. అది ఒక భాగం. నేను నిభాయించే దాంట్లో నిధులు తీసుకురావడం ఒక భాగం. ఇంకొక భాగం వచ్చే ఈ నిధులు ఇప్పుడు మనం వీటితో ఇవన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 14 కోట్లు పెట్టి కొత్త బస్ డిపో కానీ, అక్కడ నవోదయ స్కూల్ కానీ, అక్కడ ITI కాలేజ్ కానీ, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి నిధులు తీసుకొచ్చాం. కానీ మీరందరికీ ఇప్పుడు అమ్మలు అందరూ అడిగాను, మా ఇంటి ముందరికి కాల్వ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇండ్లు, మన ఓవర్ హెడ్ ఈ లైన్లు కొన్ని లూజ్ కొన్ని మన ఇళ్ళ మీద పడుతున్నాయి. ఇవన్నీ మీ వరకు చేరాలంటే నేను తెచ్చిన నిధులు ఇవన్నీ నిర్మాణం చేయడానికి ఈ 2 ఏళ్ళు నాకు అవసరం. అందులో మన పార్టీకి చెందిన కౌన్సిలర్ని మీరు గెలిపించి కౌన్సిల్కి పంపిస్తే పూర్తి స్థాయిలో నా బాధ్యత నేను నిర్వహిస్తాను. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మరి ఈ నేను పదే 35కు 35 ఉంటుంది. 3 వార్డులు ఆల్రెడీ అక్కడ వార్డ్ మెంబర్స్ ప్రజలందరూ కూడా మాకే పార్టీతో సంబంధం లేదు, కేవలం కాంగ్రెస్ మీద నమ్మకం ఉందని పూర్తి 3 వార్డుల ప్రజలు ఏకగ్రీవంగా చేసి మనకు ఒప్పచెప్పి, మీరు కూడా మీ బంధుమిత్రులతో అందరితో కలిసి ఇక్కడే కాదు అన్ని వార్డులలో కూడా తిరిగి కేవలం హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నిలిపించిన క్యాండిడేట్ ను దయచేసి గెలిపించి నా చేతులకు బలము చేకూర్చాలని మీ అందరినీ సాదరంగా కోరుతూ, వీరారెడ్డి గారు FTL బాధితులకు కొన్ని నోటీసులు వచ్చినాయి. ఇది ఎక్కడో చెన్నైలో ఎవరో వేస్తే వాళ్ళు ఒకటే రాష్ట్రం మీద అన్ని రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఏమున్నాయని రిపోర్ట్ తెప్పించుకుంటారు. మీరందరూ ఏళ్ళ నుంచి ఉంటున్నారు, పన్నులు కడుతున్నారు, సరే FTLలో భాగం ఉన్నా కానీ మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మన కౌన్సిలర్ మీకు అండగా ఉంటుంది. ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా నేను కూడా మీకు అండగా ఉంటాను. సభాముఖంగా మాటిస్తాను. ఇప్పుడు టౌన్లో ఇండ్లు లేని వాళ్లకు ఇప్పుడు 3,500 ఇండ్లు మళ్ళీ ఈ ఏడాది శాంక్షన్ అవుతాయి. తప్పకుండా స్థలం లేని వాళ్లకు స్థలాలు కొని ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షలు మా ప్రభుత్వం ఇస్తుంది. దాంతోపాటు ఇప్పుడు నేను తీసుకొచ్చిన 1100 కోట్లు ముందు వీరారెడ్డి గారు అడిగేది ఇవన్నీ ఇంటర్నల్ లోడు అదేదో ఇంకేదో ఇది మంచిది కాదు. ఇది కేవలం ఏదో 20 లక్షల తప్పకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మీ అందరి ఇళ్ల ముందర అన్ని వార్డులు ఇది ఒక సిటీ లాగా తయారవుతుంది. తప్పకుండా డ్రైనేజ్ పైప్ కాగానే దాని మీద సిసి రోడ్లు వేసి దానికి ఫుట్పాత్ కట్టి మంచి పోల్స్ పెట్టి దాని లైటింగ్ ఇచ్చి ఇదంతా కూడా చేసే బాధ్యత కేవలం ఎమ్మెల్యేగా కాకుండా ఆర్కిటెక్ట్ గా కూడా నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టాను.
ఇది వచ్చినాయి రెడ్డి. అంగన్వాడీ స్కూల్ శాంక్షన్ చేయించిన ఇప్పుడు అమలు పెట్టాలి. రామరెడ్డి పాలెం పట్టాలు ఇప్పిస్తా, మీరు గెలిపియాలన్నా ఇక్కడ వీళ్ళు. సో తప్పగా ఈ 3 ఏళ్లలో మీరు స్టేట్లోనే అతి పెద్ద దాదాపు 60,000 ఓట్ల మెజార్టీతో నా మీద ఆశ పెట్టుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని గెలిపించినందుకు ఇవన్నీ కూడా వీరారెడ్డి గారు చెప్పిన అన్ని కూడా. దాంతోపాటు నేను ఒక ఆర్కిటెక్ట్గా ఒక టౌన్ ప్లానింగ్లో నేను పూర్తి కోదా టౌన్కి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని పెట్టుకున్నా. మీరందరూ నాకు మద్దతు పలికితే డెఫినెట్గా అవన్నీ కూడా పూర్తి చేస్తానని. మరి ట్యాంక్ బండ్ కూడా మొదలైంది, రోడ్డు కూడా అయింది, ట్యాంక్ బండ్ లైటింగ్ మొదలైంది, రోడ్డు మొదలైంది. నువ్వు మంచిగా వాకింగ్ చేసి అక్కడ కూర్చోవచ్చు. ఒక బోర్డు కూడా తయారు చేస్తున్నా. టూరిజం మినిస్ట్రీతో మాట్లాడినా, జూపల్లి గారు ఇస్తా అన్నారు. ఇక్కడ నుంచి బోట్ పెట్టి అటు పోవాలి. అక్కడ కూడా మొత్తం ట్యాంక్స్ నీటి చుట్టూ ఈ లైటింగ్ ఒకటి శాంక్షన్ చేయిస్తున్నా. అదంతా సర్ప్రైజ్, నేను మీకు చేసి చూపిస్తా. నిలబడితే అటు దిక్కు ఎక్కడైతే ఫుడ్ కోర్ట్ ఉందో అటు దిక్కు చిన్న చిన్న రెస్టారెంట్ మధ్యలో పడవలు ఎక్కి మీరు మంచిగా బర్త్డే చేసుకోవచ్చు. అటు పోవచ్చు, ఇటు కూర్చోవచ్చు, మీ ఇష్టం. ఇవన్నీ కూడా చేస్తున్నా కానీ సీక్రెట్ గా చేస్తున్నా మీకోసం. మీరే పోతారు, మీ ఫ్యామిలీ ఇస్తారు. దయచేసి నమ్మకం పెట్టుకోండి. మన అఫీషియల్ క్యాండిడేట్ మన పద్మావతి. ఈ వార్డులో నా పేరుతో మేము ఇద్దరం పద్మావతిలో వచ్చినాం కాబట్టి దయచేసి మమ్మల్ని మోసం చేయకుండా మమ్మల్ని గెలిపియాలని కోరుతున్నాను. మా సోదరుడు అంతా వస్తున్న 5 నిమిషాలు. పన్నెండవ వార్డు ప్రజలందరికీ, నాయకులందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, ఈరోజు మరొక శత్రువులు ఎక్కడో లేరు, మన పార్టీల నుంచే పుట్టకొస్తారు. నాకు టికెట్ ఇస్తే మీరు చేయండి, మీకొస్తే నేను చేయను. ఇది కొత్త రకమైన ధర్మం. మేడం గారికి గౌరవించి, మంత్రి గారికి గౌరవించి మనం అందరం హస్తం గుర్తుకే ఓటేయాలి. మన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అభ్యర్థిని ఈ రోజు జిల్లా అధ్యక్షుల వారు జూకూరి విజయ గారిని సస్పెండ్ చేయడం పార్టీ నుంచి జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని మీరు ఇతర అభ్యర్థులను మీరు అనుకోవద్దు. మన అభ్యర్థి ఎవరంటే గుండెప్రేని పద్మ గారు మన అభ్యర్థి. మిగతా అభ్యర్థులు అదే రకంగా జూకూరి వారిని ఏ విధంగా అయితే సస్పెండ్ చేసినారో, ఏదో అంతర్గత కారణాల వల్ల ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి రేపు లోపాయకారికి ఏదైనా నేరం చేసినా వారికి కూడా మున్సిపాలిటీ వచ్చిన తర్వాత సస్పెండ్ చేస్తారు. మేడం గారి తరఫున, మంత్రి గారి చర్యలు ఉంటాయి. కాబట్టి కడుపులో భయం పెట్టుకొని మేడం గారి మీద, మంత్రి గారి మీద ప్రేమతోటి, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి మీరందరూ పద్మ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ మధ్య రకరకాల వాళ్ళు వస్తున్నారు, ఆ కారు వాళ్ళు వస్తున్నారు. ఈ రోజు ఇక వాళ్ళ గురించి ఎక్కువ చెప్పకూడదు, కానీ ఆ కారు రిపేర్ పోయి షెడ్కు పోయింది. ఆ మేస్త్రి గారు ఏమన్నాడంటే 3 సంవత్సరాల దాకా ఈ కారు రిపేర్ కాదని చెప్పింది. ఈ చిన్న పిల్లగాడిని అడిగి చెప్తారు. అయినా వాళ్ళు ఏమంటారు, మా కారు రన్నింగ్ లోని ఎక్కండి, హైదరాబాద్ 2 గంటలు దింపుతామని మాటలు చెప్తున్నారు. మనం ఆ మాటలు నమ్మొద్దు. 3 సంవత్సరాలు బయటికి రాదు, బహుశా 8 సంవత్సరాలు కూడా ఆ కారు బయటికి రాదు, భగవంతుడు మేలు చేస్తే. కాబట్టి అలాంటి దుర్మార్గుల పరిపాలన మనకు వద్దు. అలాంటి బస్సులు, కార్లు, ఈ ఇండిపెండెంట్లు, అదేదో తర్వాత
కాంగ్రెస్ కాండవ కప్పుకుంటాం ఏదో గెలుచుకొని ఆశలు పడుతున్నారు, పగటి కళలు కంటారుగా, అన్ని వేస్ట్. కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే గెలిపించాలి. ఇలాంటి ఏదో ఎప్పుడో వచ్చి ఎప్పుడో మునిగిపోయే పడవల్ని మనం నమ్మొద్దు. పర్మనెంట్ గా ఉంది మన కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా కానీ మన మేడం గారు మనకు అండగా ఉన్నారు. ఈ రోజు డెవలప్మెంట్ గురించి మన అధ్యక్షులు వెంకటరెడ్డి రామారావు గారు మొత్తం చెప్పారు. ఇంకా చాలా చెప్పాల్సి ఉంది. కానీ మన బస్ స్టాండ్ కానీ, కోర్టు బిల్డింగ్ కానీ, ఇంకా కోట్ల రూపాయలు నవోదయ పాఠశాల కేరారు కాదు 250 కోట్లు. అసలు ఈ 250 కోట్లు అంటే లక్షల కోట్ల నాకే అర్థం కావట్లేదు. మొత్తం దగ్గర 500 కోట్ల దాకా పద్మావతి గారు కోదాడలో డెవలప్మెంట్ చేస్తున్నారు. అదే విధంగా 250 కోట్లతో చిలుకూరు గుట్టలో మన కోదాడకే పెద్ద పాఠశాల తీసుకొస్తున్నారు. మరి ఇలాంటి వందల కోట్ల రూపాయలు 1000 కోట్ల దాకా పోయేటటువంటి అభివృద్ధి మన నియోజకవర్గంలో జరుగుతుంది. పట్టణంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటుకి మేడం గారు 250 కోట్ల పైన చిల్లరే ఏర్పాటు చేసి, ఎప్పుడైతే మన పార్టీ గెలుస్తుందో మన అధిష్టానం ఎక్కడన్నా ఒక చీడ పురుగుల మధ్యలో మీరు తెచ్చి ఏదో చేస్తే ప్రతి దానికి అడ్డు తగిలి నాశనం చేస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా పద్మ గారి అఖండ విజయాలను కల్పించాలని చెప్పి మీ అందరికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ముగిస్తా ఉన్నాను.